విన్నవించున్నాము మా విన్నపాన్ని. వాళ్ళు కూడా అతి త్వరలో డివిడెండ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, డివిడెండ్ పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ సేవలు చేసుకునే భాగంలో కార్పొరేట్ బ్యాంక్ స్థాయిలో కౌంటర్స్ కూడా అన్ని మార్చేదానికి చర్యలు తీసుకుంటున్నాము. అతి త్వరలో సిబిఎస్ చేసి ఆన్లైన్ సేవలు ఆన్లైన్ సౌకర్యంతో పాటు ఏటీఎం లావాదేవీలు కూడా జరుపుటకు తీర్మానించడం జరిగింది. అతి త్వరలో ఈ కరోనా ప్రాబ్లం లేకుండా ఉంటే ఏప్రిల్ మే నుంచే ప్రారంభమై ఉండాల్సింది తప్పనిసరిగా ఆన్లైన్ సేవలన్నీ. కానీ అతి త్వరలో ఈ చర్యలను పటిష్టంగా చేసి బ్యాంకు ఆర్థిక స్థితి కూడా చాలా పటిష్టంగా ఉన్న విషయాన్ని పుర ప్రజలకి, ఖాతాదారులకి, సభ్యులకి అందరం తెలియజేయడం జరుగుతుంది. అతి ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే బ్యాంకు రిజర్వ్ ఫండ్ 1,54,00,000 రూపాయలు, అలాగే బ్యాంకు ఓన్ ఫండ్స్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో 3,75,00,000 రూపాయలుగా పెట్టడం జరిగింది. ఆ రెండు కలిపి 6 కోట్ల దగ్గరగా పటిష్టమైన స్థితిలో బ్యాంకు మిగులు నిధులని అలాగ బయట పెట్టడం జరిగింది. బ్యాంకు డిపాజిటర్లు చెల్లించవలసిన మొత్తం 5,94,00,000 రూపాయలు కాగా బ్యాంకు రుణగ్రహీతలకు ఇచ్చిన అప్పులు 8,20,00,000 ఉంది. ఆ రెండింటి డిఫరెన్స్ 2 కోట్ల రూపాయలు ఉంది. మొత్తం ఓవరాల్గా ఓన్ ఫండ్స్ ప్లస్ ఈ లోన్స్ రూపంలో ఉన్న అధిక మొత్తం కలిపి 10 కోట్ల రూపాయలు మిగులు నిధులతో పటిష్టమైన పరిస్థితుల్లో బ్యాంకు ఉన్న విషయాన్ని పుర ప్రజలకి, బ్యాంకు సభ్యులకి, ఖాతాదారులకి అందరికీ తెలియజేస్తున్నాము. బంగారం మీద, నగల మీద అప్పులు కూడా 22 క్యారెట్స్ ఉన్నదానికి 2,300 రూపాయలు, 916 కేడిఎం ఉంటే 2,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 70 పైసలు వడ్డీని పరాణం లెక్కను మేము వసూలు చేస్తున్నాము. ప్రతి దినము సభ్యులకి ఎవరైనా ఇచ్చిన గోల్డ్ లోన్స్ తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. గతంలో 9:30 నుంచి 1:30 వరకు, 2:30 నుంచి 5:30 వరకు పనిచేసేవాళ్ళము. ఈ కరోనా ప్రాబ్లం వల్ల టైమింగ్స్ని కుదించి 9 గంటల నుంచి 1 గంట వరకు పనిచేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ సేవలను వినియోగించుకోవాల్సిందిగా అందరినీ తప్పనిసరిగా కోరడం జరుగుతుంది. ఈ సందర్భంగా బ్యాంకుకి ఇచ్చేసి ఈ 9/5/1921లో స్థాపించబడిన బ్యాంకు 9/5/2020 సంవత్సరంలో 99 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 100వ సంవత్సరాలకు అడుగుపెట్టిన శుభ సందర్భంలో మన మీడియా స్నేహితులు